పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలుగుదేశం అన్నది మళ్ళీ ఒకసారి బయటకు వచ్చింది. నేను మొన్న చెప్పాను కూడా దీని మీద. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి పవన్ కళ్యాణ్ మధ్య గొడవగా ఇది మారిపోయింది. యాక్చువల్గా అయితే ఇది అనితకి ప్రాబ్లంగా ఉండాలి. ఎందుకంటే అనిత శాఖలో ఇది రెండోసారి ఏలు పెట్టడం. ఫస్ట్ సారి పవన్ కళ్యాణ్ అనితకి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చాడు పబ్లిక్గా. నీకు చేతగాత కాకపోతే చెప్పు, నేను నీ శాఖను తీసుకుంటాను అన్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ ఒక మైనర్ పార్ట్నర్ దీంట్లో. ఆయనకి 21 సీట్లు ఉన్నాయి అంతే. మైనర్ పార్ట్నరు. పవన్ కళ్యాణ్ లేకపోయినా ఈ ప్రభుత్వానికి ఏమీ డోకా లేదు. పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళినా ఈ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తోడు లేకుండా 2029 ఎలక్షన్లకి వెళ్ళడానికి రెడీగా లేడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కానీ మొత్తం గవర్నమెంట్ రన్ చేస్తుండేది లోకేష్, పవన్ కళ్యాణ్ కాదు. ఎందుకంటే లోకేష్ని ఆన్ జాబ్ ట్రైనింగ్ లాగా నెక్స్ట్ సీఎం కాబోయే సీఎం లోకేషే. కాబట్టి లోకేష్ని ఇప్పటి నుంచే సీఎంగా అన్డిక్లేర్డ్ సీఎంగా చేస్తే బాగుంటుంది అనేది చంద్రబాబుకు ఉన్నది. అది ఆయన పాయింట్ ఆఫ్ లో కరెక్ట్ కూడా. లోకేష్ కూడా ట్రైన్ అవ్వాలి, ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉండాలి. ప్రజల్లో కూడా ఆయనకి సీఎంగా యాక్సెప్టెన్స్ రావాలి, పార్టీలో రావాలి, అతని అడ్మినిస్ట్రేషన్కి ఇది ఉండాలి. అట్లాగే ఢిల్లీతో సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక సీఎంకి ఎలాంటి అట్మాస్ఫియర్ కావాలో అవన్నీ కూడా చంద్రబాబు నిర్మించి ఇస్తున్నాడు లోకేష్కి. అది అవసరం కూడా, అతని పాయింట్ ఆఫ్ లో అది కరెక్టే. కానీ పవన్ కళ్యాణ్కి ఈ ఒక రకంగా ఏంటంటే ఇవన్నీ ఆయనకి కూడా తెలుసు, యాక్సెప్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నీ యాక్సెప్ట్ చేశాడు. కానీ పవన్ కళ్యాణ్కి ప్రాబ్లం ఏంటంటే తన పార్టీలో కావచ్చు, తనను సపోర్ట్ చేసే కాపు సామాజిక వర్గంలో కావచ్చు అసంతృప్తి ఉంది. మనం పవన్ సీఎం అవ్వాలనుకుంటే ఇతను ఇక్కడ సెటిల్ అయిపోయి లోకేష్ని సీఎం కావడానికి ఇతను ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి 15 years మేము పొత్తుంటామని చెప్తున్నాడు. వాళ్ళేమీ చెప్పట్లేదు 15 years ఉంటామని. ఇతను ఎందుకు పదే 15 years అంటే లోకేష్ నెక్స్ట్ సీఎం అనేది తెలుసు అందరికి. నెక్స్ట్ చంద్రబాబు సీఎం కాడు, అప్పటికి 80 వస్తుంది. లోకేష్ అంత ఓర్చుకునే టైప్ కూడా కాదు. అంతకాలం మళ్ళీ ఇప్పటికే చాలా ఎక్కువ కాలం సీఎం ఉన్నారు, మళ్ళీ ఎందుకు సీఎం అనేది ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి చంద్రబాబు తెలుసు కాబట్టి ఇప్పటి నుంచి లోకేష్నే చేస్తున్నాడు. మోడీ కూడా లోకేష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా దీనికి ఏమీ అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఫిక్స్ అయ్యాడు. తన బలం ఏంటి, బలహీనతలు ఏంటి పవన్కి కూడా తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం అండలేకపోతే పవన్ కళ్యాణ్ ఒక సీటు వస్తుందో రాదో కూడా తెలియదు. ఆయనకున్నది 6% శాతం. కాబట్టి ఇక్కడ ఉంటే డిప్యూటీ సీఎం, ఒక 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, మోడీ దగ్గర పలుకుబడి, ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఉన్నాయంటే కారణం తెలుగుదేశంతో కలవడం. సో అందువల్ల పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసేసాడు. మన పరిస్థితి ఇంతే, మనం ఇండిపెండెంట్గా పోతే మనం మహా అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చేమో కానీ ఇంకేమి జరగదు, ఇట్లుంటే అన్నీ ఉన్నాయి కదా అనేది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ లో. పవన్ కళ్యాణ్ కూడా కరెక్టే. కానీ అతన్ని వెనకున్న సెక్షన్స్కి ఇది అసంతృప్తుంది. అందుకని వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం అప్పుడప్పుడు నేను పవర్ఫుల్ ఈ కూటమిలో అని చెప్పడం కోసం సింబాలిక్గా ట్రై చేస్తాడు. రియల్గా ఎక్కడా లోకేష్ జోలికో చంద్రబాబు జోలికి పవన్ వెళ్ళడు. సింబాలిక్గా అప్పుడప్పుడు రాయేస్తాడు. అది కూడా ఇప్పుడు దళిత మంత్రి ఆమె అనిత మీదనే ఎందుకు చేస్తున్నాడు అనేది దళితుల్లో కూడా కోపం ఉంది. అంటే ఒక బలహీనమైన, మరి లోకేష్ శాఖలకి ఇలా వెళ్ళగలడా? బలహీనమైన దీంట్లో ఒక మంత్రి, ఆమె మహిళా దళిత మంత్రి, ఆమె దీంట్లోకి ఎందుకు వెళ్ళి ఆమెను ఎట్లా బెదిరిస్తాడు ఇతను? అలాగే బెదిరించగల లోకేష్ని, నీ శాఖ నీ వల్ల కాకపోతే చెప్పు, నేను నీ శాఖ తీసుకుంటాను లోకేష్ని అనగలడా? ఇంకొక అప్పర్ కాస్ట్ మంత్రిని అనగలడా అనే విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. ఎందుకంటే మంత్రులు ఏ శాఖలో ఎవరున్నారు నిర్ణయించాల్సింది ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకరణ మాత్రమే, అదేమి రాజ్యాంగబద్ధ పదవి కాదు. ఆయనకేమి సపరేట్ అధికారాలు లేవు. ఆయనకున్న అధికారాలు ఏంటి, ఒక మంత్రినే. కానీ మరి లోకేష్ కూడా మంత్రినే కదా. లోకేష్ అన్ని శాఖల్లో జోక్యం చేసుకున్నప్పుడు పవన్ చేసుకుంటే ఏందనేది వస్తుంది. లోకేష్ కూడా అంతే. గత ప్రభుత్వంలో కూడా 2014 నుంచి 19 అప్పుడు కూడా లోకేష్ సకల శాఖ మంత్రి అని బిరుదిచ్చారు. అంటే అన్ని శాఖల్లో ఆయన జోక్యం చేసుకునేవాడు. ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి కొడుకుగా, డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఆయన చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్కి ఆ పవర్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. కానీ ఆయన అప్పుడప్పుడు సింబాలిక్గా, రియల్గా ఏం లేదు. చంద్రబాబు కూడా తెలుసు ఇతను రియల్ థ్రెట్ కాదు. సింబాలిక్గా అప్పుడప్పుడు చెప్పాను కూడా నేను. పాము ఎగ్జాంపుల్ చెప్పాను మొన్న. అంటే పాము కాటేదు, బుస కొడుతూ ఉంటుంది.
బొసగొట్టినప్పుడు వీళ్ళు కూడా భయపడినట్టు నటిస్తుంటారు. డ్రామా సరిపోతుందనమాట. పవన్ నిజంగా కాటేయడు ఆయన. ఏది కూడా నిజంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడు. అట్లాంటి చాలా సంఘటనలు మనం చెప్పొచ్చు. నేను చెప్పాను కూడా కాబట్టి ఇప్పుడు రిపీట్ చేయట్లేదు. ఇప్పుడు దీంట్లోకి ఈయన ఎంటర్ అయ్యాడు. ఎవరు? రఘురామకృష్ణరాజు. ఇన్సిడెంట్ ఏంటి? భీమవరం. భీమవరం అంటేనే రఘురామకృష్ణరాజు. సో నర్సాపూర్, భీమవరము, ఉండి ఇవన్నీ ఆయన అడ్డాలుగా ఆయన ఫీల్ అవుతాడు. భీమవరంలో డిఎస్పి మీద పవన్ కళ్యాణ్ ఒక ఆరోపణ చేశాడు. అదేంటంటే అతను అక్కడ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నాడు, సివిల్ వివాదాలకు తలదూరుస్తున్నాడని ఎస్పీకి కంప్లైంట్ చేసి నివేదిక ఇవ్వండి అని అడిగారు. అట్లాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కూడా కంప్లైంట్ చేశాడు. మామూలుగా అయితే ప్రోటోకాల్ ప్రకారం ఒక మంత్రిత్వ శాఖలో ఇబ్బందులు రెండో మంత్రి గమనిస్తే ఏం చేయాలి? ముఖ్యమంత్రికి చెప్పాలి. ఇక్కడ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన కొండా సురేఖ వాళ్ళ ఎక్స్ ఓఎస్డి ఎవరినో బెదిరిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నియోజకవర్గంలో ఉండే ఒక కంపెనీని బెదిరించారని చెప్పి ఆయన ఏం చేశాడు? బయట ప్రకటన ఇవ్వలే, రేవంత్ రెడ్డికి చెప్పాడు. అది ప్రాసెస్.